రామానుజుల వారు అక్కడికి వెళ్లి శ్రీరంగానికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోకుండానే తిరిగి కాంచీపురానికి వచ్చేస్తారు. కాంచీపురానికి వచ్చి యాజ్ యూజువల్ ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు తన గురువుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏంటవి 3 రకాల మాటలు ఇచ్చారు కదా! 3 రకాల కోరికలు తీరుస్తాను నేను అని చెప్పారు కదా! ఆ మాట నిలబెట్టుకోవాలి. ఆ మాటలో మొదటిదేంటి? బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయాలి. రెండోది నాలాయిరం ప్రబంధం గురించి ప్రతి ఒక్కళ్ళ నాలుకల మీద నాట్యం చేసేలా చేస్తాను అన్నారు కదా! ముందు ఈయనకే తెలీదు ఆ నాలాయిరం ప్రబంధం గురించి. దాని గురించి ఎలా తెలుసుకోవాలి? ఈ తపనతో ఆయన అల్లాడిపోతున్నారు. ఈ తపన ఒకవైపు, ఇంట్లో పోరు ఇంకొక వైపు. చెప్పాం కదా! అతనికి భార్య నుంచి సరి అయిన సఖ్యత లేదనమాట. లభించలేదు. భార్య పోరు ఒకవైపు. భార్యాభర్తలిద్దరికీ ఎప్పుడూ గొడవలే. ఎందుకంటే వాళ్ళ భావాలు విరుద్ధంగా ఉంటాయి. ఒకరితో ఒకరికి కలవు వాళ్ళ భావాలు. భావ విరుద్ధంతో ఉంటారు వాళ్ళిద్దరూ. ఎలాంటి భావ విరుద్ధం? ఆమెకేమో భయంకరమైన కులపిచ్చి. మేము బ్రాహ్మణం, మేము అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు, మిగతా వారందరూ అల్పులు అంటే నిమ్న జాతికి చెందిన వాళ్ళు, వాళ్ళని అంటరాని వాళ్ళ క్రింద చూస్తూ ఉంటుంది ఈమె. ఈయనకి ఆ భావన ఇతనికి నచ్చదు. ఎప్పుడు భార్యకి చెప్తూ ఉంటాడు, నువ్వు ఎప్పుడు విగ్రహంలో ఉండే నారాయణ్ణి చూస్తున్నావు గాని నరుల్లో ఉండే నారాయణ్ణి చూడవెందుకు, ఎక్కడి నుంచి వచ్చిన ఈ కులాలు ఇవన్నీ అని ఆయన తపన పడుతూ ఉంటారు. ఆమెకి ఎంత నచ్చ చెప్పినా ఆమె భావన ఆమెదే. ఈ ఒక విషయంలో ఇద్దరికి భావ భేదాలు వచ్చేసి గొడవలు. ఎప్పుడు ఇంట్లో ప్రశాంతత ఉండదు ఆయనకి. పోనీ మనం ఒక విషయం తెలుసుకోవాలి ఇక్కడ. ప్రతి విషయానికి కారణం ఉంటుంది అని చెప్పుకున్నాం గదా! మరి ఈయన ఆదిశేషుడే సాక్షాత్తు కిందకి దిగొచ్చారు. ఆయన అంశ కదా వచ్చింది. మరి ఇంత గొప్పవాడికి ఎందుకండి ఇంత మంచి భార్య లభించలేదు అంటే, ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుందండి. అదే భార్య మంచిగా ఉండి అనుకూలవతి అయ్యుంటే ఆయనేం చేసేవారు, సంసార సాగరంలో పడిపోయి మనలాగే సామాన్య మానవుడు ఎలా ప్రవర్తిస్తాడో సంపాదన, బాధ్యత ఇలాంటి వాటిల మీద దృష్టి సారించేవారు. కానీ ఇలాంటి భార్య రావటం వల్ల ఈ సంఘటన కారణంగానే ఆయనకేంటి భగవంతుడికి ఏదో తపన చెయ్యాలి, ఏదో చెయ్యాలనే భావన కలిగింది. ఏవైనా ఒక మంచైనా, చెడైనా భగవంతుడు కారణం లేకుండా ఏదీ జరిపించడు. సరే, ఒకరోజు రామానుజుల వారు ఏం చేశారంటే ఆహ్, హ్మ్. ఆయనున్నారు కదా! ఆయన పేరేంటి? కాంచీపూర్ణుల వారు. ఆయన గురువు దగ్గర సేవించుకుంటున్నారు. ఈయన యాజ్ యూజువల్‌గా తిరిగొచ్చేసారు కాంచీపురానికి. కాంచీపూర్ణుల వారిని సేవించుకుంటూ ఉన్నారు. ఆ కాంచీపూర్ణ వారిని చక్కగా సేవ చేసుకుంటున్నారు కదా! ఇంకా ఆయన దగ్గరికి వెళ్లి రోజు సేవ చేసుకుంటున్నారు. ఇతని కాలకృత్యాలు అంటే రోజు రెగ్యులర్‌గా చేసేవన్నీ చేసుకుంటున్నారనమాట. ఆయన స్వామివారి దగ్గరికెళ్ళి వాళ్ళ గురువుగారి దగ్గరికి, స్వామి నాకొక చిన్న కోరిక ఉంది. దాన్ని మన్నించాలి" అనగానే, "ఏంటి నాయనా" అంటే, "మీరు మా ఇంటికి అతిథిగా వచ్చి ఒకరోజు భోజనానికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. మీ ఉచ్చిష్టాన్ని నేను స్వీకరించాలి" అని ఈయన భావన. అది చెప్పరు. మీ ఉచ్చిష్టాన్ని నేను స్వీకరించాలి అని చెప్పరు. "మా ఇంటికి అతిథులుగా వేంచేయండి" అని అడుగుతారనమాట. అడిగితే ఉచ్చిష్టం అంటే ఇక్కడేదో ఎంగిలాకులో వాళ్ళు మిగిల్చిన పదార్థాన్ని తింటమని కాదు. ముందు మనకు అతిథి ఇంటికి వస్తే అతిథికి వడ్డించిన తర్వాతే ఇంట్లో ఎవరిమైనా తినాలనమాట. గురువులొస్తే ఇంకా గొప్ప. వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు కదా! ముందు గురువుకి వడ్డించి, ఆ తర్వాత మన ఇంట్లో వాళ్ళని తినాలి. దాన్ని ఉచ్చిష్టం అంటారు. మరి ఇక్కడ ఇంకొక అర్థం చేసుకోవద్దు. మరి రామానుజుల వారు ఆదిశేష అవతారం కదా! ఆయన గురువు ఉచ్చిష్టం తినడం ఏంటి అని అనుకోవద్దు. అది ఉచ్చిష్టం అంటే. సరే, ఈయన ఆ భావనను మనసులో పెట్టుకొని చాలా సార్లు అతన్ని ఇంటికి పిలుస్తారు. ఈయనకేంటి, ఈయనకి ఇంట్లో పరిస్థితి తెలుసనమాట. కాంచీపూర్ణుల వారికి, ఆయన గురువు గారికి ఇంట్లో అతని భార్య కొంచెం రాకాసి స్వభావం కలిగి ఉన్నది అని ఆయనకి తెలుసు. తెలిసి తప్పించుకుంటూ ఉంటారు. "వద్దులేయ్యా, ఇప్పుడు కాదులెయ్యా, ఇప్పుడు కాదులెయ్యా" అంటే, "ఎందుకు గురువుగారు మా ఇంటికి ఆతిథ్యానికి రానంటున్నారు"
అని ఆలోచించి ఒకరోజు గట్టిగా నిలదీసి మొండి పట్టుపడతారు. మీరు రాకపోతే నా మీదే ఒట్టు అన్నట్టు ప్రమాణం చేపించుకుంటారు. సరేలేవయ్యా నేను వస్తాను, వెళ్ళు రేపొస్తానులే అని చెప్తారు. అని చెప్పాక ఇతను సంతోషంగా వెళ్ళి భార్యతో చెప్తాడు. ఇట్లా మన ఇంటికి రేపు మన గురువుగారు అతిథిగా వస్తున్నారు. అతనికి ఆతిథ్యం ఇచ్చి ఆ ఉచ్చిష్టాన్ని నేను స్వీకరించాలని కోరిక ఉంది నాకు అనగానే ఈమెకుల్లా ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే ఆ కాంచీపూర్ణుల వారు వైశ్యులు. వీరేమో బ్రాహ్మలు. ఇంకా ఆల్రెడీ కుల పిచ్చుంది. అగ్రవర్ణానికి సంబంధించిన వాళ్ళమని పిచ్చుంది. ఇంకా ఈమె ఏదో తిట్టబోతుంటే భార్యనంటాడు, నువ్వు ఇంకేం మాట్లాడకు, రేపు మన గురువుగారు వస్తున్నారు ఇంటికి, ఇదే ఇదే ఫిక్స్ అన్నట్లు చెప్తారనమాట. చెప్పగానే ఇంకా ఆమె తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఈయన చెప్పిన వంటలన్నీ చేస్తుంది. చేసిన తర్వాత ఎంతసేపటికి ఈయనేంటి గురువు వస్తున్నారన్న ఆతృతలో ఆయన అనుష్ఠానాన్ని పూర్తి చేసుకొని ఆ గురువు గారి కోసం శ్రద్ధగా ఎదురు చూస్తుంటారు. మధ్యాహ్నం అయిపోతుంది, రారు. ఈయనకేమో ఒక పక్క బాధ, అయ్యో గురువు గారు వస్తానన్నారు ఎందుకు రాలేదు, నాకు ప్రమాణం కూడా చేశారు అలా రాకుండా ఉండరు, ఏం జరిగి ఉంటుంది, సరే అని చెప్పి ఇంట్లో భార్యకి చెప్పి నేను వెళ్ళి ఆయన్ని పిలుచుకొని వస్తాను అని ఆ కాంచీపురంలో వరదరాజ స్వామి గుడి దగ్గరికి వెళ్తారు. అక్కడే కదా ఆయన ఉండేది. వెళ్ళగానే ఈయన ఇటు వెళ్తారు. ఈయన వచ్చేలోపు ఈయనింటికి ఆయన బయలుదేరి వస్తారు. అంటే ఒకళ్ళొకళ్ళు ఎదురుపడరు. రామానుజుల వారేమో గుడి దగ్గరికి వెళ్తారు, వాళ్ళ గురువు గారేమో ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. ఇంటి దగ్గరికి రాగానే వాళ్ళ భార్య ఎంత అవమానం చేస్తుందంటే వాళ్ళ గురువు గారిని ఇంట్లోకి కూడా రానిదామె. ఇంటి బయట అరుగు ఉంటుంది, ఆ అరుగు మీద కూర్చోబెట్టి కూర్చోండి ఇక్కడ మీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి విసుక్కుంటూ విసుక్కుంటూ విస్తర్లో అన్ని పదార్థాలు ఒక్కసారిగా వడ్డించేసి తినండి అని విసురుగా చెప్తుంది. ఆయన దేనికి బాధపడ్డు, ఆయన ఎందుకు గొప్ప జ్ఞాని ఆయన, ఆయన దేనికి బాధపడ్డదు. సరేనమ్మా అంటాడు. వడ్డించి లోపలికి వెళ్తూ వెళ్తూ అంటుందో, మీరు తిన్న తర్వాత ఆ ఎంగిలాకుని ఎత్తి గోడ అవతల పడేయండి అని చెప్పగానే అలాగేనమ్మా అంటాడు. ఈయన అసలేం మాట్లాడు అన్నట్టుగానే ఆయన తినేసి చక్కగా ఎంగిలి ఆకుని గోడ అవతలేస్తాడు. ఆ గురువుగారు అక్కడ ఉండగానే ఆమె మిగిలిన వంటనంతటిని ఆ గోడ అవతల అలాగే విసిరి పారేస్తుంది. ఉచ్చిష్టం తింటారంట, ఉచ్చిష్టం ఏంది అల్పుల యొక్క ఉచ్చిష్టం తింటాడంట అని భర్తను తిట్టుకుంటూ ఆ వండిన పదార్థాలు ఈయనకి వడ్డించగా మిగిలిన పదార్థాలన్నీ గోడ అవతల పారేస్తుంది. ఇదంతా చూస్తారు గురువుగారు. గురువుగారు ముందే చేస్తుంది. ఇంత అవమానం జరిగినా కానీ ఆయన పల్లెత్తు ఒక మాట మాట్లాడరు. ఎందుకంటే ఆయన ద్వంద్వాల్ని సమంగా స్వీకరించేవారు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మనకు, ద్వంద్వాల పట్ల మనం సమంగా ఉండాలి అని. ఆయన సాక్షాత్తు ఆ నారాయణుడు భక్తుడు అనమాట. వరదరాజ స్వామికి గొప్ప భక్తుడు. వరదరాజ స్వామి స్వప్న దర్శనం కంటిన్యూగా ఇస్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఆయన చెప్పిన మాట నేను పాటించాలి కదా. మానాపమానయోహో అని చాలా సార్లు మనకు భగవద్గీతలో వస్తుంది. మానాన్ని అవమానాన్ని రెండింటిని సమంగా తీసుకోవాలి అన్న ద్వంద్వ భావం కలిగిన వారు ఈయన. అందుకని ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే ఈయన ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి భార్యను అడుగుతారు, ఇట్లా మనకు మా గురువు గారు వచ్చారంట, గుడిలో అడిగితే చెప్పారు మీ ఇంటికే వెళ్ళారని. ఏరు మా గురువు గారు అంటే, వచ్చారు వడ్డించాను తిని వెళ్ళిపోయారు అంటే, అరే అప్పుడే వెళ్ళిపోయారా, తినేసి అన్ని వడ్డించావో మరి అంటే, అన్ని వడ్డిచ్చేసాను అంటే, పోనీలే మంచి పని చేశావు, సరే ఆ ఉచ్చిష్టాన్ని తీసుకొనిరా, మా గురువు గారి ఉచ్చిష్టాన్ని నేను తినాలని ఆతృతతో ఉన్నాను అంటారు. అనగానే ఇంకా ఈమె, ఆ ఉచ్చిష్టం ఎక్కడుంది, నేను ఎత్తి గోడ అవతలేశాను, మీతో ఆయన వెళ్ళిపోయిన తర్వాత మడి కట్టుకొని శుద్ధిగా శుభ్రంగా మళ్ళీ మీకు వంట చేశాను, కూర్చోండి వడ్డిస్తాను అనింది. ఇంతే ఈయన బాధపడిపోతారు. ఇంకా జరిగిందంతా ఏమిటే నువ్వు ఏం మాట్లాడుతున్నావంటే, మరి ఆయన ఉచ్చిష్టం ఏంటి, అగ్రకురాలు వారం మనము తింటమేంది అని అడిగాడు. అని చెప్తుంది ఈమె. అక్కడ బయట ఒకసారి చూస్తాడు. అరుగు మీద ఈమె ఆయన వెళ్ళి నాకు ఏం చేస్తుందంటే శుభ్రంగా గోమూత్రంతో శుద్ధి చేసి ఉంటుంది. సరే ఒక మాట చెప్పు, మా గురువు గారులు ఎక్కడ కూర్చొని భోంచేశారు అనగానే, ఆయన బ్రాహ్మణులు కాదు కదా అందుకే ఇంట్లోకి రానివ్వలేదు, అందరిని ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తావా ఏంటి నువ్వు, అదిగో ఆ బయట అరుగు మీద కూర్చోబెట్టి ఆ తర్వాత గోమూత్రంతో శుద్ధి చేసి నేను స్నానానికి వెళ్ళి మడి కట్టుకొని మీకు వంట చేశాను, రండి తిందామని పిలుస్తుంది. పిలిచేసరికి ఈయనకి ఎంత ఏడుపు వచ్చేస్తుందో, ఎంతో ఏడ్చేసి ఈయన సరే అని చెప్పి గబగబా గురువుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా ఆయన కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ వేడుకుంటాడు. స్వామి, ఎంత దారుణం జరిగిపోయింది మీ పట్ల, ఎంత అవమానం జరిగిపోయింది, నన్ను దయచేసి
క్షమించండి. నా తప్పుని మన్నించండి. మీకింతటి అవమానం జరిగిపోయింది అనగానే, "లే నాయనా లే, ఏం జరిగిందని? ఇప్పుడు ఆమేం చేసింది? నాకన్నం వడ్డించింది, నేను తిన్నాను, వచ్చాను. నీ కోరిక తీరింది. ఇందులో నీకు క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అవమానం లేదు, ఏమీ లేదు. అంతా భగవదేచ్ఛ" అన్నారు సింపుల్‌గా ఆయన. అనగానే ఈయన కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి అలాగా. "లే నాయనా లే, వద్దు, ఏడవద్దు, ఏం కావాలో చెప్పు, ఏంటి కూర్చో" అని ప్రశాంతంగా కూర్చోబెట్టుకున్నారు. "సరే స్వామి, నా తప్పుకి ఇంక క్షమాపణ లేదని అర్థమవుతుంది. నా ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి. సరే, నేను ఇంకొక మాట అడుగుతున్నాను. నేను కాంచీపురానికొచ్చి 10 సంవత్సరాలుగా మీ దగ్గర కైవల్యం కోసం నేను శిష్యరికం చేస్తున్నాను. ఇంతవరకు మీరు ఏమీ చెయ్యలేదు, ఏమీ చెప్పలేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? 10 సంవత్సరాలు గడిచిపోయినియి" అనగానే స్వామి ఆయనంటాడు, "నేను స్వామిని అడిగి చెప్తాను" అని చెప్తారు. అనగానే సరే అంటారు. ఆ తర్వాత వరదరాజ స్వామి వారు ఈయనకి, ఈ వైశ్యుడికి కల్లోకొస్తారు కదా! అలా కల్లో కనపడి చెప్తారంట. ఏమని? "అతన్ని శ్రీరంగం వెళ్ళమని చెప్పు. అక్కడ శ్రీరంగంలో సేవించుకోమను. అక్కడ స్థిరపడమని" చెప్పి స్వామి ఇతనికి చెప్తాడు. వెంటనే ఈ మహాపూర్ణుల వారు, సారీ, కాంచీ పూర్ణుల వారు వచ్చి ఈయనకి చెప్తారు. ఏమని? "నువ్వు కాంచికి వెళ్ళి కాంచిలో స్వామివారి సేవంట చేసుకో. అక్కడ నీకు ఒక మంచి గురువు దొరుకుతారంట" అని చెప్తారు. చెప్పగానే ఈయనకి ఆయన గుర్తొస్తారు. ఎవరాయన? నిన్న ఇతన్ని తీసుకొని వెళ్లారు కదా! ఆహ్, ది యామునాచార్యుల శిష్యులు ఒకాయన మహాపూర్ణుల వారు. ఆయన గుర్తొస్తారు. ఆయనే అయ్యుంటారు నా గురువు. ఈయన చెప్పిన గురువు శ్రీరంగంలో ఉండేది వారే కదా అని చెప్పి, ఇంకా శ్రీరంగానికి బయలుదేరాలని చెప్పి ఇంటికి వెళ్ళి భార్యను కూడా సిద్ధం చేస్తాడు. "నువ్వు రెడీ అవ్వు, మనం శ్రీరంగం వెళ్ళబోతున్నాము" అని చెప్తారు. అనగానే ఇంక ఇద్దరు కలిసి బయలుదేరుతారు. బయలుదేరి దారిలో ఇంకొంచెం దూరంలో శ్రీరంగం ఉంది అనంగా దారిలో మధురాంతకం అనే ఊర్లో దిగుతారు. దిగి అక్కడ ఒక గొప్ప ఆలయం ఉంది. ఆ గొప్ప ఆలయం గురించి చెప్పుకోవాలంటే ఇంకిప్పుడు మనకు సమయం సరిపోదు. అక్కడ సాక్షాత్ రాములు, సీతమ్మ వారు, రాముల వారు ఒక వ్యక్తికి దర్శనమిచ్చారు. అంత గొప్ప ఆలయం. సరే, ఆ ఆలయం దగ్గర ఆగి, ఆ ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకొని వెళ్దామని ఇద్దరు అనుకుంటారు. యాదృచ్ఛికమో ఏమో మరి, ఆ మహాపూర్ణుల వారు కూడా తన భార్యతో కలిసి ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి శ్రీరంగం నుండి మధురాంతకం వచ్చుంటారు. ఇద్దరు గుళ్ళో ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు చూసుకొని వెంటనే ఈయన గుర్తించి మహాపూర్ణులు వారు కదా అని చెప్పి పాదాల మీద పడిపోయి, "స్వామి, నేను మీకోసం శ్రీరంగం వస్తుంటే మీరిక్కడ నాకు మధురాంతకంలో దర్శనమిచ్చారు" అని చక్కగా ఆయన పాదాల మీద పడిపోయి ఆశీర్వాదం తీసుకొని, "నన్ను శిష్యుడిగా స్వీకరించండి. నేను యామునాచార్యుల వారికి ఇచ్చిన 3 మాటలు నెరవేర్చడానికి ఒక దిశానిర్దేశాన్ని చూపించండి నాకు" అని ఆయన పాదాల మీద పడి నమస్కారం చేస్తాడు. అలా నమస్కరించిన తర్వాత ఆయన లేపి, "సరే నాయనా, ఇదంతా భగవద్వేచ్ఛ అనుకుంటాను నేను. ఆహ్, పద, శ్రీరంగం పద. శ్రీరంగంలో నీకు నేనివన్నీ నేర్పిస్తాను" అని చెప్తే, "వద్దు వద్దు, అక్కడికి వెళ్ళేసరికి ఇంకా 2 రోజులు పడుతుంది ఇక్కడి నుంచి. ఈ 2 రోజుల్లో ఏమో ఏ టైంలో ఏం జరుగుతుందేమో నాకు తెలీదు. నాకు ఈ ఊర్లోనే, ఈ గుడిలోనే మీరు పంచ సంస్కారాలు చేపించండి, మంత్రోపదేశాన్ని ఇవ్వండి" అనగానే ఇతని ఆతృతకి ముచ్చట పడిపోయి ఆయన, మహాపూర్ణుల వారు, "గుర్తుపెట్టుకోండి, అందరూ పూర్ణులే అని వస్తారు. రామానుజుల వారి చరిత్రలో నలుగురుంటారు పూర్ణులు అనే పేరుతో. ఇప్పుడు కాంచీలో కాంచీ పూర్ణులు ఆయనదయిపోయింది. ఆయన ఇంకా ఈయన్ని వేరే వాళ్ళ దగ్గరికి పంపించారు. ఇప్పుడు రెండో వాళ్ళు మహాపూర్ణుల వారనమాట. ఈయన ఇంకొక గురువు. సరే నాయనా, నీ ఆతృతకి ముచ్చటేస్తుంది. సరే అని ఆ గుడిలోనే ఆయనకి, రామానుజుల వారికి సమాశ్రయము, పంచ సంస్కారము చేసి ఆ గుళ్ళో రాముల వారి ఎదురుగ్గా మంత్రోపదేశం చేస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఒక్క ఆలయంలోనే ఎక్కడైతే స్వామి వారికి, రామానుజుల వారికి మంత్రోపదేశం చేశారో ఈ మహాపూర్ణుల వారు, అక్కడ ఒక పెద్ద మంటపం ఇప్పటికీ ఉంటుందంట. ఆ మండపంలో ఎక్కడ కూడాను రామానుజుల వారు ఒక్కరే సింగిల్‌గా ఉన్న విగ్రహాలుంటాయి. ఒక్క ఈ ఆలయంలో మాత్రమే ఈ రామానుజుల వారిది, పక్కనే ఆయన భార్యది ఉంటుంది. అంటే గృహస్థుగా ఉండే విగ్రహం ఒక్క ఈ మధురాంతకంలో
ప్రాంతంలోని ఈ ఆలయంలో మాత్రమే ఉంటుంది. ఇంకా అన్ని చోట్ల ఆయన సన్యాసిలాగా ఒక్కరే కనపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన అనతి కాలంలోనే ఇంకా మనం చెప్పుకోబోతాం ఇప్పుడు సన్యాసం తీసుకోబోతున్నారు. దానికి ఒక సంఘటన కారణమవుతది. అదేంటో మనం తెలుసుకుందాము. ఈలోగా ఇంకా అన్ని చోట్ల సన్యాసిలాగానే కనపడతారు. సరే అప్పుడు రామానుజుల వారంటారు మహాపూర్ణుల వారి దంపతులిద్దరిని, "అయ్యా! నాకింత గొప్ప మేలు చేశారు మీరు. పంచ సంస్కారం చేశారు, మంత్రోపదేశం చేశారు, శిష్యుడిగా స్వీకరించారు నన్ను. మీరు మా ఇంటికి అతిథులుగా రండి స్వామి. దయచేసి" అంటే, "లేదు లేదయ్యా, శ్రీరంగానికి నువ్వేరా, మా ఇంటిన ఉండి నువ్వు నా శిష్యుడిగా చేరి నువ్వు మిగతావన్నీ నువ్వు ఏమేం కార్యక్రమాలు చేయదలుచుకున్నావో అవన్నీ నేర్చుకుందువు" అని చెప్తే, "లేదు లేదు, ముందు మీరు మా ఇంటికి రండి, ఆ తర్వాత శ్రీరంగం వెళ్దాము" అంటే ఈయన తపన ఈయనది. ఈయన ఉండే ఇంటికి తీసుకొని వెళ్ళి ఈయన గురువుల్ని ఈయన్ని సత్కరించుకోవాలని ఈయన తపన. అక్కడేమో భార్యకి ఒళ్ళు మండిపోతుంటుంది. భార్య తత్వం తెలిసి కూడా ఈయన తపన అణుచుకోలేడు ఈయన. సరే ఇంతగా పిలుస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు మహాపూర్ణుల వారి దంపతులిద్దరూ కూడా ఆయనతో పాటు కాంచీపురానికి బయలుదేరెళ్తారు. నలుగురు అక్కడికెళ్తారు. ఈమె భార్య ఏంటి, ఇంట్లో ఉన్న గుంపు జాలదన్నట్టు, అంటే తండ్రి చనిపోయి వాళ్ళ అక్క చెల్లెళ్ళ బాధ్యత అంతా ఈయన మీదే పడింది గదా! తల్లి బాధ్యత అంతా. ఈమె మనసులో తిట్టుకుంటుంది. ఇంట్లో ఉండే గుంపు చాలదన్నట్టు మళ్ళీ ఇంకొక ఇద్దరిని తోలుకొనొస్తున్నాడు నా మీద ఎక్కించటానికి, సస్తున్నాను ఇతనితో అని ఆమె ధోరణిలో ఆమె తిట్టుకుంటూ ఉంది ఇతన్ని. సరే ఇంకేం చేస్తాం, తప్పదు కదా అని మొగుడు కోసం అని చేస్తుందామె. ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చి పడేశారు అని ఆ బాధతో, ఆ కోపం, ఆ ఉక్రోషం ఎల్లబుచ్చుకోలేక ఈమేం చేస్తుంటుంది, ప్రతిరోజు ఆ మహాపూర్ణుల వారి భార్యని ఏదో ఒక రకంగా సూటిపోటి మాటలతో అవమానిస్తూనే ఉంటుంది. ఆమె కూడా చక్కటి ఇల్లాలు, అనుకూలవతి మహాపూర్ణుల వారికామె. ఈమె అన్ని సహిస్తూ ఉంటుంది ఓపికగా. ఎందుకు, వీళ్ళిద్దరూ బంధం చూసిందామె. గురు శిష్యుల బంధం చూసింది. బంధం చూసి ముచ్చటపడి, నేనేమైనా తొందరపడితే ఇద్దరికున్న బంధం సఖ్యత చెడిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న విద్యా బంధం చూసి అన్నీ ఓర్చుకుంటున్నాను అని మనసులో తనకు తానే నచ్చచెప్పుకొని ఆమె సహిస్తూ ఉంటుంది. ఈమె చేసే అవమానాలన్నిటిని ఓపికగా సహిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అలా అలా 6 నెలలు గడిచిపోతాయి. 6 నెలలు గడిచిపోయిన తర్వాత రామానుజుల వారు ఏమనుకుంటారు, వాళ్ళు ఆయన పుట్టిన ఊరికి పనిగా వెళ్దామని నిర్ణయించుకుంటారు. ఒక పని పడి వాళ్ళు పుట్టిన ఊరికెళ్ళాడు. ఎక్కడ పుట్టారు ఆయన? శ్రీ పెరుంబుదూరులో గదా పుట్టింది. అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళగానే ఈమెకి ఒక గొప్ప అవకాశం లభిస్తుంది వీళ్ళని అవమానించడానికి. దాన్ని అవకాశంగా తీసుకొని అక్కడ బావి దగ్గరకి నీళ్ళకి వెళ్ళినప్పుడు పక్కన స్త్రీలందరితో కలిసి ఈ గురుపత్నిని చాలా దారుణంగా అవమానించేస్తుంది. ఆ అవమానం తట్టుకోలేక, ఇంకా ఆ అవమానం గురించి వివరణ కావాలంటే మనకు సమయం సరిపోదు. ఊరికే అలా వెళ్దాం టచ్ చేసుకుంటూ. ఆ అవమానాన్ని తట్టుకోలేక వెంటనే ఈమె భర్త దగ్గరికి వచ్చి చెప్తుంది, "స్వామి, నేను చాలా భరించాను. ఇంక నా వల్లైతే కాదు. ఆమె నన్ను చాలా అవమానిస్తుంది. మీకు ఇష్టమైతే మీ శిష్యుడిని తీసుకొని శ్రీరంగం వచ్చేసేయండి. ఆయన్నక్కడికొచ్చి మన ఇంట్లో ఉండమనండి. లేదా నేనైతే ఉండలేను. నన్ను తీసుకొనెళ్ళి శ్రీరంగంలో వదిలేసి మీ శిష్యుడి కోసం కావాలంటే మీరిక్కడ ఉండండి" అని చెప్తది. అని చెప్పగానే సరే ఈమె తత్వం తెలుసు కదా ఆయనకి. ఎంత బాధ కలిగితోనో ఇంత సహనశీలవతి ఇంత మాట అనింది అని ఆలోచించి, సరే రా వెళ్దాము అని చెప్పి ఈ ఇతను రామానుజుల వారు అక్కడి నుండి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఎళ్ళిపోతారు. గురువు, గురుపత్ని. ఇంకా ఇంట్లోకొచ్చి ఈయన వెంటనే అడుగుతారు, "ఏరి మా గురువుగారు, మా అమ్మ ఏరి" అంటే గురుపత్ని అంటే అమ్మతోనే కదా సమానం. అమ్మ ఏరి అనగానే "ఏమో వాళ్ళెళ్ళిపోయారు" అంటే, "నువ్వే ఏదో అనుంటావు" అని అంటారు. అంటే ఈమె తత్వం ఆయనకి తెలుసు కదా! తెలుసు కాబట్టి నువ్వు ఏదో అనుంటావంటే, నేనేమనలేదు. మీ గురుపత్నినే అనవసరంగా నాతో గొడవ పెట్టుకుంది అని ఆమె మీదకి నెట్టేస్తుంది ఈ నెపమంతా. ఇతనికి తెలుసు కదా ఆమె తత్వము. ఎందుకు ఈమెతో నాకు గొడవ అనుకోని ఆయనకి విపరీతమైన ఏడుపొచ్చేస్తుంది. ఏడుపొచ్చేసి వెంటనే వరదరాజ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని ఇట్లా వేడుకుంటాడు. ఏమని? ఆనాటి గజేంద్ర మోక్షాన్ని గుర్తు చేసుకుంటాడు. గజేంద్ర మోక్షంలో నువ్వు గజరాజు పిలిచాడని పరుగు పరుగున నీ ఆయుధాలన్నీ వదిలేసి అతన్ని కాపాడడానికి వచ్చావు కదా అని ఆ సంఘటనని గుర్తు చేసి, నన్ను ఈ సంసార బంధం నుండి, ఈ సంసారం అనే ముసలి నన్ను పట్టుకొని పీడిస్తూ ఉంది. నన్ను ఈ సంసార బంధం నుండి కాపాడండి స్వామి అని ఆర్తిగా అడుగుతాడు.
హారతిగా అడుగగానే స్వామివారు కరిగిపోతారు. కానీ ఇక్కడ ఏంటి, ఎందుకండి ఇంత ఇబ్బంది పడటం అలాంటి గయ్యాళి భార్యని అనుకోడానికి మనం లేదండి. ఎందుకంటే పూర్వం శాస్త్రాల్లో చెప్పారంట, ఒక గృహస్థు ఆహ్, సన్యాస సన్యాసాశ్రమం తీసుకోవాలి అంటే తప్పకుండా భార్య అనుమతి కావాలంట. భార్య అనుమతి లేకుండా, ఆమె అనుమతి ఇవ్వకుండా మనం గృహస్థ జీవితం నుంచి తప్పుకోకూడదు పక్కకి. కాబట్టి ఈమెనడిగితే ఇస్తుందా మరి? ఇవ్వదు కదా! అందుకని వెళ్లి స్వామివారి కాళ్ళ మీద పడ్డాడు ఈయన. కాళ్ళ మీద పడగానే ఆయన స్వామివారు కరిగిపోయారు పాపం. కరిగిపోయి ఆయనేమనుకుంటారు, ఇతనికి సన్యాసం స్వీకరించే సమయం వచ్చింది అని ఒక చక్కటి సన్నివేశాన్ని ఆయన సృష్టిస్తాడు. సృష్టికర్త కదా! మరి ఏమైనా సృష్టి చేస్తారు మరి. ఇంకా ఆయన ఒక సందర్భం సృష్టించారన్నారు కదా! అప్పుడే ఆమెకి ఒక ఫోన్ అని వస్తుంది నాకు. ఒక కబురొస్తుంది. వాళ్ళ పుట్టింటి నుంచి. ఏమని? అక్కడ వాళ్ళింట్లో జరిగే పెళ్ళికి నెల రోజుల పాటు అక్కడే ఉండేటట్లు రమ్మని తర్జమాంబ, ఆమె పేరు రామానుజుల వారి భార్య పేరు తర్జమాంబ. తర్జమాంబకి కబురు పెడతారు వాళ్ళ పుట్టింటి వారు. వెంటనే ఆమె సంతోషంగా, ఎవరికైనా పుట్టింటికి పోవడం అంటే చాలా సంతోషం కదా! వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి, ఇట్లా మా పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి కబురొచ్చింది. వాళ్ళు నన్ను రమ్మని అడుగుతున్నారు. అది కూడా ఒక నెల రోజులు ఉండేలాగా. రండి, మనం ప్రయాణానికి సిద్ధం చేయండి. మనం ఎళ్ళాలి అని అడుగుతుంది. ఆయనంటాడు, అయ్యయ్యో! నెల రోజులు మనం వెళ్ళాలంటే నేను నా ఆత్మజ్ఞానానికి దూరమవుతాను. నేను చాలా ఆటంకాలను ఎదుర్కోవాల్సొస్తుంది. నువ్వు వెళ్ళు తర్జమాంబ. వెళ్ళి అక్కడ ఉండు. నేను ఆ రోజున పెళ్ళికి హాజరయ్యేలా చూసుకుంటాను అన్నాడు. అంటే వినొచ్చు గదా! వెళ్ళొచ్చు కదా! ఇంక ఈమెకి వెంటనే కోపమొస్తుంది. నేను పరుల కోసమైతే, నిమ్న జాతి వాళ్ళ కోసమైతే ఏమైనా చేస్తారు మీరు. భార్య అడిగింది కాదంటారు. ఎప్పుడైనా ఇంతే మీరు. నేను ఎడ్డెమంటే తెడ్డెం అంటాను అని పెద్ద గొడవ చేసేసింది. గొడవ చేసేసి ఇంకా ఈయన్ని ఆడిపోసుకుంటూ ఇలాంటి వారికి పెళ్ళెందుకు చేశారు? మీకు భార్య ఎందుకు? మీకు సంసారం ఎందుకు? మీకు సన్యాసమే కరెక్టు. వెళ్లి సన్యాసం పుచ్చేసుకోండి అంది. అనుకోకుండా ఆమె నోటి నుండి ఆ మాటను ఆ వరదరాజ స్వామి వారే తెప్పించారు. సందర్భాన్ని ఇలా సృష్టించారాయన. వెంటనే అది పట్టుకున్నారు రామానుజుల వారు. అబ్బా! స్వామి, నాకు ఇలా కలిగించావా? ఈ సంసారం నుండి విముక్తి అని దండం పెట్టేసుకొని వెంటనే వెళ్ళిపోతాడు. వరదరాజ స్వామి గుడికి వెళ్ళి చిక్కిందే తడుగా అక్కడ బావిలో నుంచి నీళ్ళు ఎత్తి నెత్తి మీద పోసుకొని కాషాయ వస్త్రం కట్టేసుకుంటారు. ఆ వరదరాజ స్వామికి చక్కటి ఒక నమస్కారం చేసేస్తారు. చక్కగా శ్రీరంగం బయలుదేరి గురువు గారి కోసం, మహాపూర్ణుల వారి కోసం వెంటనే వెళ్ళిపోతారు. ఇలా సృష్టించారు స్వామిని అడిగినందుకు సందర్భాన్ని, ఆయన సన్యాసం పుచ్చుకునేదానికి. వెంటనే వెళ్ళిపోతారు. శ్రీరంగం బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ శ్రీరంగంలో ఆయనకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మహాపూర్ణుల వారి దగ్గరికి చక్కగా వినయంగా నమస్కారం చేసి, స్వామి, నేను కాషాయం ధరించేశాను. మీ శిష్యుడిగా వచ్చేశాను. నాకు ఇంకెలాంటి సంసార లంపటం లేదు. నన్ను శిష్యుడిగా స్వీకరించండి. చక్కగా నేను మీతో కలిసి నా ప్రయాణాన్ని సాగిస్తాను అని చెప్తారు. అనగానే సంతోషం నాయన అంటారు. ఇంకా ఆ శ్రీరంగంలో అలా మొదలయ్యిందండి ఈ రామానుజుల వారి జైత్రయాత్ర. ఇంకా అక్కడి నుంచి శ్రీరంగాన్ని ఒక మలుపు తిప్పేశారండి ఆయన చక్కగా. ఆ మలుపులేంటో మనం తెలుసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఆయన అక్కడికి వెళ్ళగానే ఇంకా ఈయన కూడా రామానుజుల వారికి కూడా కొద్దిమంది శిష్యులు రెడీ అయ్యారనమాట. వాళ్ళల్లో మనం ఇతని గురించి ఒకసారి తెలుసుకోవాలి. అందుకని ఈ ఆళ్వార్ గురించి కొంచెంగా చెప్పుకుందాం. ఆ శిష్యుల్లో ఒక ముఖ్యమైన శిష్యుడున్నాడు. ఆయన కూరత్తాళ్వార్ అని ఒక శిష్యుడున్నాడనమాట. ఈయన ఎలాంటి ఆయన, సాక్షాత్తు ఆ విష్ణువు యొక్క అంశతో పుట్టిన ఆయన ఈ కూరత్తాళ్వారు. ఈ ఆళ్వారికి ఇక్కడికొచ్చి ఈయన దగ్గర చేరాడు కదా, శిష్యుడిగా చేరాడు కదా, తన జీవితాన్ని గురువు గారికి అంకితం చేసేశారు. ఎందుకంటే ఆ గురువు గారంటే, ఈ రామానుజుల వారంటే ఆయనకి అంత భయంకరమైన ప్రేమ. ఆయన ఆల్రెడీ విష్ణువు అంశ అని చెప్పుకున్నాం కదా! విష్ణువు ఏంటి మరి ఆదిశేషుడికి వచ్చి సేవ చేసుకోవడం ఏంది? మనకి వెంటనే ఒక సందేహం కలగొచ్చు. ఎందుకంటే స్వామివారు ఇలా నిర్ణయించుకున్నారు అంటే, త్రేతాయుగంలో మనకు రాముడికి తమ్ముడెవరు? లక్ష్మణుడు. ఆయనెవరు? ఆదిశేషుడు అంశ కదా! అప్పుడు ఆయన లక్ష్మణుడుగా పుట్టి రాముల వారికి ఎంత సేవ చేశారో, ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పుడు స్వామివారు అనుకున్నారు,
అనుకున్నారంట. నాకు ఇంత చేసిన ఆదిశేషుడికి నేనేదో ఒక రూపంలో సేవ చేసుకోవాలి అని ఆ యుగంలోనే అనుకున్నారంట. సరే దానికి ఈ ద్వాపర యుగంలో నాంది పలికారు. ఎలాగ నాంది పలికారు? శ్రీకృష్ణుడికి అన్నగా అప్పుడు బలరాముడున్నారు కదా! తమ్ముడు అంటే అన్నకి చక్కగా సేవ చేసుకోవచ్చు కదా! ఈ జన్మలో ఆ బలరాముడిని, ఆదిశేషుడిని అన్నగా పుట్టించుకొని, నేను తమ్ముడుగా పుట్టి తనకి సేవ చేసుకుందాము అని ఈయన ఆలోచించుకొని అలా పుట్టారు. బలరాముడి తర్వాత శ్రీకృష్ణ అవతారం వచ్చింది. కానీ ఏం జరిగింది? చిన్నప్పుడంతా కలిసిమెలిసి ఆడుకున్నారు. ఒక వయసుకొచ్చేసరికి బలరాముడు, శ్రీకృష్ణుడు ఒకసారి అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఋషి ఏం చెప్తారంటే, రామానుజుల వారి సారీ అండి. బలరాముడిని చూసి, నువ్వు ఆదిశేషు అంశ, నీకు తమ్ముడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణుడి అంశ అని చెప్పగానే అప్పటి నుంచి ఆయన ఏం చేస్తాడు బలరాముడు, ఈయన్ని కొద్ది కొద్దిగా దూరం పెట్టడం ఆ, మొదలు పెడతాడు. ఎందుకు? సాక్షాత్తు నారాయణుడితో సేవ చేసుకోవడం, ఈ సేవ చేపించుకోవడం ఇష్టం లేక కొంచెం దూరంగా ఉంటూ ఉంటాడు శ్రీకృష్ణుడికి. అలా ద్వాపర యుగంలో కూడా ఈయన కోరిక తీరలేదు. ఎందుకని? ఆ ముని బలరాముడికి నిజం చెప్పినందువల్ల ఆ కోరిక తనకు తీరలేదు. ఇప్పుడు ఈ యుగంలో, కలియుగంలో వచ్చింది అవకాశము. ఇతనికి నేను విష్ణు అంశ అని తెలియకుండా ఈయన దగ్గర చేరి ఆదిశేషుడికి నేను సేవ చేసుకోవాలని నిర్ణయించుకొని కూరత్తాళ్వారుగా దిగి వచ్చారు. వెంటనే చేరాడు శిష్యుడిగా, అంకిత భావంతో గురు శుశ్రూష చేసుకుంటున్నారు. ఇంట్లో ఒకరోజు ఈయన ఇలా ఉండగా ఈయన ఏం చేస్తుంటారు? ప్రతిరోజు అక్కడ ఆలయంలో స్వామి వారికి నివేదన చెయ్యకుండా ఈయన అసలు పశ్చిమ గంగ కూడా ముట్టుకునేవారు కాదంట ఈ కూరత్తాళ్వార్. అలాంటి ఒకానొక సందర్భంలో జ్వరం వచ్చి మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఇంట్లో పడుకొని ఉంటారు. ఇంట్లో పడుకొని ఉండగానే కానీ స్వామి వారికి నివేదన చెయ్యాలి కదా! యాజూష్వల్ ఎవరో ఒకళ్ళు ఆ స్థానంలో ఉండి నివేదనకి రెడీ చేశారంట. అలా స్వామి వారికి నివేదన చేసేటప్పుడు గుడి గంటలు వినిపిస్తాయి కదా! ఆ గుడి గంటల శబ్దం విని ఈ కూరత్తాళ్వార్ వాళ్ళ భార్య ఆండాల్ ఆమె పేరు, ఆమె అనుకుంటుందంట స్వామిని మనసులో, అంటే నిష్ఠూరంగా మాట్లాడుతుంది. నా భర్త మీకు నివేదన చేయకుండా ఏమి తినేవారు కాదే, ఆయన ఇలా మంచాన పడి ఉంటే మీరు పట్టించుకోలేదు సరికదా, మీ నిత్య నివేదనను మీరు స్వీకరిస్తున్నారు అని నిష్ఠూరంగా మాట్లాడుకుంటుందంట. మాట్లాడుకుంటుండగానే అంతలోకి ఒక వ్యక్తి వస్తాడు. వాళ్ళు వాకిట్లోకి వచ్చి తలుపు తడతారు. ఈమె బయటికి వెళ్ళగానే గుడిలో స్వామి వారికి నివేదించిన, ఈయనేం చేసేవారు? ప్రతిరోజు స్వామికి నివేదించిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చి భార్యకిచ్చి తాను స్వీకరించేవాడు అనమాట. ఈ క్రమంలో ఈ రోజు ఆ వ్యక్తి వచ్చి, స్వామి వారి నివేదన ఇప్పుడే పూర్తయింది, ప్రసాదం ఇచ్చి రమ్మని నన్ను గుళ్ళో వ్యక్తులు పంపించారు అని ఒక వ్యక్తి ప్రసాదం తీసుకొని వచ్చి ఈమె చేతిలో పెడతారు. పెట్టుకోగానే ఈమె ఆశ్చర్యంగా అయ్యో అనుకునే లోపు ఈ కూరత్తాళ్వారు ఎవరో తట్టి లేపినట్టు లేచి, మంచం మీద నుంచి లేచి, ఆండాల్ ఇప్పుడు నువ్వేమన్నా మనసులో నువ్వేమన్నా అనుకున్నావా అనగానే, నీకు ఏమన్నా భావన వచ్చిందా అని అడిగారంట. అడగగానే అవును, నేను ఇలా అనుకున్నాను స్వామి వారిని, మీరు అలా పడి ఉంటే ఆయన నివేదన తీసుకుంటున్నారు కదా, ఏంటి ఇలా అనుకున్నాను అనగా, అయ్యో ఎంత పాపం చేశావు, ఎంత పని చేశావు నువ్వు అలా స్వామి వారిని నిష్ఠూరంగా మాట్లాడవచ్చా? స్వామి వారిని స్వయంగా ఇబ్బంది పెట్టావు. ఆ ప్రసాదం తెచ్చిచ్చింది ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు స్వామి వారే. నీ మాటలకి ఆయన హృదయం ఎంత బాధపడిందో ఏమో, స్వయంగా ఆయన ప్రసాదాన్ని తెచ్చిచ్చారు. అయ్యయ్యో అని ఇంక ఈయన గుడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉన్న స్వామి వారి దగ్గర నిలబడి క్షమాపణ, అపరాధన స్తోత్రం చేసుకొని దండం పెట్టుకొని ఆ స్వామి వారు పంపించిన, స్వయంగా స్వామి చేత్తో ఇచ్చిన ఆ నివేదనను ఇద్దరు కలిసి కూర్చొని తిన్నారంట. తిన్న తర్వాత వెంటనే ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయ్యి ఆమెకి త్వరలోనే కమల పిల్లలు ఇద్దరు పుట్టారు. ఆ కమల పిల్లలకి వాళ్ళిద్దరు వ్యాస భట్టర్, పరాశర భట్టర్. గుర్తొస్తున్నాయి కదా ఈ పేర్లు ఎక్కడో? వ్యాస భట్టర్, పరాశర భట్టర్ అని పేర్లు పెట్టుకున్నారు. ఆ పిల్లలిద్దరు ఎంత గొప్ప వాళ్ళో అసలు! ఎంత గొప్ప! పరాశర భట్టర్ గారి గురించి, వ్యాస భట్టర్ గారి గురించి మనం ఇంకొక సందర్భంలో ఎప్పుడైనా చెప్పుకుందాము. చాలా చక్కటి పిల్లలు ఈ పిల్లలు, ఎంతో జ్ఞానం ఉన్న పిల్లలు. ఎందుకు? స్వామివారి నివేదన తీసుకున్న తర్వాత కలిగిన సంతానం కదా. ఆ తర్వాత వీళ్ళని స్వామి అమ్మవార్లకు దత్తత ఇస్తారు. అది కూడా ఆ స్టోరీ ఈ పరాశర్ భట్టర్ గురించి, వ్యాస భట్టర్ గురించి ఇంకొకసారి మనం చెప్పుకుందాం అవకాశం ఉన్నప్పుడు. సరే,
వీళ్ళ చరిత్ర కూడా చాలా అద్భుతమైన చరిత్రే. ఇంకా మనం ఇక్కడికొద్దాం. కూరత్తాళ్వారు ఏం చేస్తున్నారు, ఆ శ్రీరంగంలో ఆ రామానుజుల వారి సేవ చేసుకుంటూ ఉండేవారు. ఇంతకీ ఈ శ్రీరంగం ఆలయంలో ఒకరోజు ఒక ఇది జరుగుతది. అంటే ఆ ఆలయానికి ఒక ధర్మకర్త ఉంటారు కదా! ఆయనేం చేస్తారు, ఆయనకి లేని అలవాటు అంటూ లేదు. స్త్రీలోలుత్వం, మధుపానం ఇట్లా ఇంకా ఈ అలవాటుంది, ఆ అలవాటు లేదు అని లేదు. అన్ని చెడ్డ గుణాలు, అన్ని దుర్వ్యసనాలు ఆయనలోనే ఉన్నాయి. అలాంటి ఆయనకి ఆలయ ధర్మకర్తగా పదవి లభిస్తుంది. ఇంకా ఆయన ఏం చేస్తారు, ఆ అహంకారంతో ఆలయాన్ని బాగా భ్రష్టు పట్టించేస్తారు. ఈ శ్రీరంగంలోనే ఉంటున్న ఈ రామానుజుల వారు ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతారు. తట్టుకోలేక ప్రతిరోజు మదన పడిపోతూ ఉంటారు. మదన పడిపోతుంటారు కదా! ఈ కూరత్తాళ్వారు ఎవరు, స్వయంగా విష్ణుమూర్తే కదా! వచ్చింది కిందకి. ఈయన అంటారు, స్వామి వారి ఆదిశేషుడు బాధ చూడలేక వచ్చి రామానుజుల వారి దగ్గరికి, స్వామి ఎందుకు మీరు ఇట్లా బాధపడుతున్నారు, నన్ను అనుగ్రహించండి. నేను వెళ్ళి కాగల్లా కార్యం గంధర్వులే తీర్చినట్టు నేను కార్యసిద్ధి చేసుకొని వస్తాను అంటారు. అంటే నువ్వెలా చేయగలవు నాయనా, మనకి ఏమన్నా పదవులా పాడా, ఆ పదవులు ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యగలరు అని ఈయన అంటారు. నాకు వద్దు, మీ ఆశీర్వాదం ఒక్కటి చాలు, గురు ఆజ్ఞ ఉంటే ఎలాంటి కార్యాన్నైనా చేసుకొని రావచ్చు అంటారనమాట. అనగానే సరే నాయనా అని పంపిస్తారు. పంపించగానే ఈ ఆళ్వార్ గారు ఏం చేస్తారు, ఆ ఆలయ ధర్మకర్త ఇంట్లో ఏం జరుగుతుంది, అక్కడ వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటారనమాట. ఆ ధర్మకర్త వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటే ఆమెకి శ్రాద్ధ కర్మ చేస్తుంటారు కదా, ఆ శ్రాద్ధ కర్మకి ఒక భోక్త కావాలని ఎదురు చూస్తుంటారు. బ్రాహ్మణ భోక్త కావాలి అని చూస్తుంటారు. ఈ అది తెలుసుకొని ఈ ఆళ్వార్ వాళ్ళు వాళ్ళ ఇంటికి భోక్తగా వెళ్తారనమాట. ఆ పూట తినడానికి భోక్తగా వెళ్తారు. వెళ్ళగానే ఈయన్ని చూసి, ఈయన కూరతాళ్వారు ఎంత అందంగా ఉంటారో తెలుసా, స్వామివారే కదా స్వయంగా. ఎంత అందంగా ఉంటారంటే ఆయన్ని చూస్తే ఎవరైనా అలా చూస్తూ ఉండిపోతారంట. అంత తేజోవంతమైన ప్రకాశంతో ఉంటారు. ఈ కూరతాళ్వారిని చూడగానే ఆయన, అబ్బా, భోక్తగా నాకు ఎంత మంచి వ్యక్తి లభించాడో, ఈయన్ని చూస్తుంటేనే ఏదో తెలియని ఆనందం నాకు, అబ్బా అనుకుంటూ ఆయన్ని పిలిచి ఆదరంగా పిలిచి కూర్చోపెట్టి సపర్యలు చేసి, రకరకాల వంటలు వండుతాం కదా శ్రాద్ధ కర్మకి, అలా చేసి ఆయన్ని భోక్తగా పిలిచి కూర్చోబెట్టి వడ్డిస్తారు. వడ్డించిన తర్వాత ఆ శ్రాద్ధ కర్మ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు అడుగుతారు, అన్నం వడ్డించిన వాళ్ళు ఏమని అడుగుతారు, తృప్తాస్తహ అంటే మీకు తృప్తి అయ్యిందా అని అడుగుతారు. తిన్న వాళ్ళు ఏం చెప్పాలి, తృప్తోస్మి అని చెప్పాలంట. అంటే అవును, నాకు తృప్తేను అంటేనే అప్పుడు ఆ పితృదేవతలు ఊర్ధ్వలోకానికి వెళ్తారంట. అందుకని అది శాస్త్రాల్లో చెప్పబడింది వాక్యం. ఎప్పుడైనా మనం శ్రాద్ధ కార్యక్రమానికి ఎవరినన్నా భోక్తగా పిలిచినప్పుడు మనం తృప్తాస్తహ అనగానే వాళ్ళు తృప్తోస్మి అనాలంట. సరే, ఈయన తృప్తాస్తహ అని అడిగాడు ఈ ఆలయ ధర్మకర్త. అనగానే ఈయన సమాధానం చెప్పలేదంట. ఏంది ఈయన సమాధానం చెప్పలేదు, తృప్తోస్మి అనాలి కదా, అంటేనే కదా మా అమ్మ ఊర్ధ్వలోకానికి వెళ్ళేది, ఈయన మాట్లాడలేదేంటి అని ఈయన మదన పడుతున్నారు. మళ్ళీ అడిగాడంట, తృప్తాస్తహ అని. ఈయన మళ్ళీ సమాధానం చెప్పకుండా చిరునవ్వు నవ్వారంట. ఈయన చిరునవ్వులో సమాధానం కనిపెట్టి ఈయన, ఏంటి స్వామి సమాధానం ఇవ్వటం లేదు, మీరు తృప్తోస్మి అనలేదంటే మీరు తృప్తి చెందలేదని నాకు అర్థమవుతుంది. మీరు తృప్తి చెందకపోతే మా అమ్మ ఎలా ఊర్ధ్వలోకానికి వెళ్తారు, మా పితృదేవతలు ఎలా వెళ్తారు అని అడిగారంట. అడగగానే మీకేమైనా కోరిక మిగిలిపోయి ఉంటే, మీరు దేని వల్ల తృప్తి చెందలేదో చెప్తే నేను అది మిమ్మల్ని తృప్తి పరుస్తాను అన్నాడంట. అనగానే వెంటనే నిజంగా తృప్తి పరుస్తావా అన్నాడంట. అనగా నిజంగానే తృప్తి పరుస్తాను అంటే, సరే నాకు ప్రమాణం చేసి చెప్పు, అప్పుడు చెప్తాను అంటారంట. చెప్పగానే సరే, ఈయనకేంటి ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నా కూడా తల్లి అంటే విపరీతమైన అభిమానం ఈ ఆలయ ధర్మకర్తకి. మా అమ్మకి సద్గతి రావాలి అంటే ఈయన తృప్తోస్మి అనాలి, ఈయన తృప్తోస్మి అనాలంటే ఆయన అన్న పని నేను చెయ్యాలి. ఈ మాట నిర్ణయించుకొని అతనికి ప్రమాణం చేస్తాడు, మీరు ఏమడిగినా సరే నేను ఇస్తాను అని. వెంటనే ఈయన అన్నాడు, ఆలయ ధర్మకర్తగా మీరు తప్పుకోవాలి ఆ పదవి నుండి, ఆ ఆ ఆలయం యొక్క తాళాలు నా చేతిలో పెట్టండి, నేను అప్పుడు తృప్తోస్మి అంటాను అనగానే ఇంకా తప్పదు,
ఎందుకంటే మాటిచ్చేశాడు. ఆ పక్కన తల్లి మీద అభిమానం. ఆమెకి సద్గతి కలగాలి. సరేనని చెప్పి నేను తప్పుకుంటున్నాను. ఇవిగోండి ఆలయ తాళాలు అని చెప్పి ఆలయం యొక్క తాళం చెవులు తీసుకొచ్చి ఈయన చేతిలో పెడతారు. ఇంకంతే తృప్తోస్మి అని చెప్పి ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయి గబగబా ఆనందంతో రామానుజుల వారి దగ్గరికెళ్ళి ఆయన చేతిలో ఈ ఆలయం యొక్క తాళాలు పెట్టి, "స్వామి ఇదిగో నేను వెళ్ళిన కార్యక్రమం పూర్తి చేసుకొనొచ్చాను. ఇదిగోండి మీరు ఆలయకర్తగా ఉండి ఆ శ్రీరంగనాథుడిని సేవించుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి చెయ్యండి" అని చెప్పారు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు ఆ రంగనాథుడే చెప్తున్నాడు. అలా ఈయన రామానుజుల వారు 20 సంవత్సరాల పాటు ఆలయ ధర్మకర్తగా ఉన్నారు శ్రీరంగంలో. ఇంకా ఇక్కడేనండి జరుగుతుంది. ఇంక ఇక్కడి నుంచి జరుగుతుంది మరో అద్భుతం. అదేంటో మనం రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.